హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు 30% ఐఆర్ బకాయిల చెల్లింపులు ఆనందంలో ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల ఆవేదన, సమస్యల పరిష్కారంలో జాప్యం, ప్రభుత్వంపై అసంతృప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులు సమీక్షలో పనుల గురించి అడుగుతారు. కానీ మా వేతనాలపై ఎలాంటి సమీక్షలు ఉండవు. కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది 7 నెలలు అయితున్నా మా ఇబ్బందులపై ఇంతవరకు ఎటువంటి చర్చలు జరగలేదనైతే అన్నారు. ఉద్యోగుల ప్రధాన సమస్యలు 12వ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం. 12వ పీఆర్సీ చైర్మన్ నియమించకపోవడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలుగుతోంది. అలాగే 12వ పీఆర్సీ నియామకం ఆలస్యం అవుతుండడంతో మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తారని ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇక ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇంకా చెల్లించలేదు. ఉద్యోగులు 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఉద్యమం తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పీఆర్సీ నియామకాన్ని ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తోంది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిచిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సంచలన ప్రకటన చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి లేదు అని ఉద్యోగుల బకాయిలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే ఆయన పేర్కొన్నారు. గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం 22,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించగలిగిందని, ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం రావడానికి కొంత సమయం పట్టవచ్చని అయినప్పటికీ ప్రభుత్వ విధానాలు స్పష్టంగా అమలవుతున్నాయని, ఉద్యోగ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఆశావహ దృక్పథం. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు త్వరలోనే పెండింగ్ బకాయిలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని అయితే ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి నిబద్ధతతో ఉందని చెబుతున్నప్పటికీ ఆచరణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి మధ్యంతర వృత్తిని ప్రకటించాలి. అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం వారి విశ్వాసాన్ని చురగొనవచ్చు. తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల మరింత శ్రద్ధ వహించి తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషించాలని అయితే ఆశిద్దాం.